హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోబోతున్నారు. టేబుల్ క్రియేషను, ఫార్మేటింగు, బేసిక్ ఆప్షన్స్ అనేది 2 వీడియోస్లో నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో అడ్వాన్స్ ఆప్షన్స్, స్ప్లిట్ టేబుల్, స్ప్లిట్ సెల్స్, ఆటో ఫిట్, సెల్ మార్జిన్స్, ఫార్ములా, రిపీట్ హెడర్ రోస్, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్, ఈ ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. దీనికి నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలో మీకు అర్థమవుతుంది. దీనికి న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. కంట్రోల్ ఎన్. ఫస్ట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసుకుందాం. టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళండి. టేబుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేయండి. ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలని ఇక్కడ నెంబర్ ఇచ్చేసుకోండి. ఇక్కడ నేను ఒక 9 కాలమ్స్, ఒక 50 రోస్ అనేది తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇచ్చేసిన తర్వాత ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనిలో మనం కంటెంట్ అనేది టైప్ చేద్దాం. ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్, ట్యాబ్ ప్రెస్ చేయండి, జూమ్ చేద్దాం. నెక్స్ట్ నేమ్స్, ట్యాబ్ సబ్జెక్ట్ 1, ట్యాబ్ సబ్జెక్ట్ 2, ట్యాబ్ సబ్జెక్ట్ 3, ట్యాబ్ ప్రెస్ చేయడం, సబ్జెక్ట్ 4, ట్యాబ్ సబ్జెక్ట్ 5, ట్యాబ్ సబ్జెక్ట్ 6. నెక్స్ట్ లాస్ట్ కాలం టోటల్. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఇద్దాం. సీరియల్ నెంబర్ కోసం కాలం సెలెక్షన్ చేయండి, ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ చేయండి. ఇక్కడ నెంబరింగ్ గ్రూప్కి వెళ్ళండి, ఎన్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఇక్కడ నెంబర్స్ 1 to 3 ఇస్తున్నాను, 1 to 3 మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ కొడితే ఈ నెంబర్స్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కాలం విత్ అనేది తగ్గించుకోవాలి. దానికోసం లేఅవుట్ ఆప్షన్కి వెళ్దాం. ఈ ఆప్షన్స్ అనేది ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి మనం స్పీడ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ కాలం విత్ అనేది తగ్గించుకోవాలంటే విత్ దగ్గరికి వచ్చి డౌన్ యారో అనేది క్లిక్ చేయండి. విత్ అనేది తగ్గిపోతుంది. మీకు బేసిక్ ఆప్షన్ తెలియకపోతే కనుక ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అవి నేర్చుకున్న తర్వాత ఇది కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ నేమ్స్కి ఎక్కడైనా సరే కాలం విత్ అనేది ఎక్కువ ఉండాలి. నేమ్స్ కాలం విత్ ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్స్లో మనం ఎంట్రీ చేసేది ఓన్లీ నంబర్సే కాబట్టి దానికి తగ్గట్టు మనం డేటా ఏమైతే ఎంట్రీ చేస్తామో దాన్ని బట్టి కాలం విత్ అనేది ఇచ్చుకుంటాము. ఇక్కడ సబ్జెక్ట్స్కి మార్క్స్ అనేది 2 digits 3 digits నెంబర్సే కాబట్టి దానికి తగ్గట్టు విత్ అనేది ఉండాలి. ఇక్కడ డౌన్ ఆరో క్లిక్ చేస్తే విత్ అంతా కూడా ఒకటేసారి మనకి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టోటల్కి కూడా తగ్గిద్దాం కొంచెం, డౌన్ ఆరో. ఓకే. నెక్స్ట్ రోస్ అన్నిటి కూడా హైట్ అనేది ఒకటేసారి తగ్గించుకోవడానికి ఇక్కడ కార్నర్లో ప్లస్ సింబల్, రో హైట్ దగ్గరికి వెళ్ళి అప్ ఆరో ప్రెస్ చేయండి. రో హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ దీని మొత్తానికి పైన హెడ్డింగ్ అనేది ఇవ్వాలి. ఇన్సర్ట్ రో అబోవ్, పైన రో యాడ్ అయిపోతుంది. ఈ సెల్స్ అనేది మొత్తం కలపడానికి మధ్య అంటాం. మధ్య సెల్స్ అయితే ఇది ఒకటే సెల్ అయిపోతుంది, అన్ని సెల్స్ కలిపి. ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అనేది హెడ్డింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ మొత్తాన్ని ఒకసారి సెలెక్షన్ చేసేసుకుంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది. అలైన్మెంట్ గ్రూపులోకి వచ్చి ఇక్కడ సెంటర్లో సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే డేటా అంతా కూడా సెంటర్లోకి వస్తుంది. కంట్రోల్ బి బోల్డ్, టెక్స్ట్ అంతా కూడా డార్క్లోకి రావాలంటే బోల్డ్ ప్రెస్ చేస్తే. నెక్స్ట్ ఈ టెక్స్ట్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. షిఫ్ట్ హోల్డ్ చేయండి, F3 ప్రెస్ చేయండి. చేంజ్ కేస్ ఆప్షన్కి షార్ట్ కట్ అది. నెక్స్ట్ ఈ టేబుల్ మొత్తం కూడా పేపర్కి సెంటర్ పార్ట్లో రావాలి. దానికోసం ఇక్కడ ఆటో ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆటో ఫిట్ విండో అనేది యూజ్ చేయాలి పేపర్ సెంటర్కి రావాలంటే కనుక. టేబుల్ ఆటో ఫిట్ విండో యూజ్ చేస్తే కనుక పేపర్కి సెంటర్ పార్ట్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్ అనేది మనకి 2 పేపర్స్లో వచ్చేసింది. ఫస్ట్ పేపర్లో అయితే హెడ్డింగ్, కాలం హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. సెకండ్ పేపర్లో అయితే ఇక్కడ కాలం హెడ్డింగ్స్ అనేది లేవు. ఈ పైన ఉన్న కాలం అనేది మళ్ళీ మనకు ఈ పేపర్లో కూడా రావాలి. అంటే ఈ కాలం హెడ్డింగ్స్ అనేవి ఈ ఫస్ట్ రో సెకండ్ రోలో ఉన్న
డేటా అంతా కూడా సేమ్ సెకండ్ పేపర్‌లో కూడా రావాలి అనుకుంటే గనక, దీనికోసం ఇక్కడ రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. ఇది కొత్తగా చెప్పుకుంటున్న ఆప్షను. ఫస్ట్ మనకి ఏదైతే రిపీట్ అవ్వాలో ఆ 2 రోస్‌ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ డేటాలోకొచ్చేసేసరికి రిపీట్ హెడర్ రోస్ అనేది ఉంటుంది. ఈ రిపీట్ హెడర్ రోస్ మీద క్లిక్ చేసేసేయండి. మీరు ఎన్ని పేపర్‌లో డేటా తీసుకుంటారో అన్ని పేపర్‌లో ఆటోమేటిక్‌గా ఆ టాప్‌లో ఉన్న రోస్‌లో ఉన్న హెడ్డింగ్స్ అనేది మనకి రిపీటెడ్‌గా వస్తాయన్నమాట. ఈ రిపీట్ హెడర్ రోస్ అనేది ఈ ఆప్షన్ అనేది దీనికోసం యూజ్ అవుతుంది. ఇది ఎక్కువ నంబర్ ఆఫ్ పేజెస్ తీసుకున్నప్పుడు పైన రోలో డేటా అనేది రిపీటెడ్ కావాలి అనుకుంటే గనక ఈ రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆటో ఫిట్ ఆప్షన్ కూడా కొత్తగా చెప్పుకుంటున్నాం కదా! ఇందులో ఒక ఆప్షన్ అయితే ఇప్పుడు యూజ్ చేసాం. ఆటో ఫిట్ విండో అనేది పేపర్‌కి సెంటర్‌లో రావాలంటే ఆటో ఫిట్ కంటెంట్స్ ఫిక్స్డ్ కాలమ్ విత్ ఉంది. ఆటో ఫిట్ కంటెంట్ అంటే కనుక ఇక్కడ సీరియల్ నంబరు, నేమ్స్, సబ్జెక్ట్స్ ఇవి తీసుకున్నాం గదా! చూడండి ఇప్పుడు ఈ నేమ్స్‌కి మనం కాలమ్ విత్ అనేది ఎక్కువ కావాలని ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఆటో ఫిట్ కంటెంట్ అనేది కొడితే ఏమవుతుందంటే మనం నేమ్స్‌కి ఎంతైతే టెక్స్ట్‌కి ఎంతైతే విడ్త్ ఉందో అంత విడ్తే ఉంటుంది. రిమైనింగ్ విడ్త్ అంతా గూడా ఇక్కడ రిమూవ్ అవుతుంది. చూడండి ఒక్కసారి క్లిక్ చేయండి ఆటో ఫిట్ కంటెంట్ మీద చూడండి. ఇది అన్నిటికి కాదు. మనకు అవసరమైన వాటికి మాత్రమే ఆటో ఫిట్ కంటెంట్ అనేది యూజ్ చేయాలి. మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకున్నప్పుడు మీకు విడ్త్ అనేది కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా అంతే ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆటో ఫిట్ అన్‌డూ చేస్తున్నాను. ఆటో ఫిట్ కంటెంట్ అనేది యూజ్ చేయాలి. ఈ కంటెంట్ తగ్గట్టు విడ్త్ మాత్రమే ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆటో ఫిట్ కంటెంట్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ టేబుల్ తీసుకున్న వాటికైతే మనకైతే ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ తీసుకున్నాము. ఇక్కడైతే అవసరం లేదు. నెక్స్ట్ ఫిక్స్డ్ కాలమ్ విత్ చూడండి ఇందులోన లాస్ట్ ఆప్షన్ ఆటో ఫిట్‌లో ఫిక్స్డ్ కాలమ్ విత్ ఇక్కడ మనం డేటా అనేది టైప్ చేస్తున్నాము సపోజ్. చూడండి డేటా అనేది టైప్ చేస్తుంటే ఇక్కడ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొంది ఇక్కడ ఈ కాలమ్ పక్కనున్న కాలమ్స్ విడ్త్ కూడా ఇక్కడ తగ్గిపోతా వస్తుంది చూడండి. పక్కకి కాలమ్స్ అనేది మూవ్ అవుతున్నాయి. ఇలా డిస్టర్బెన్స్ లేకుండా మీకు నీకెంతైతే కాలమ్ విత్ కావాలో అంతే పర్టిక్యులర్‌గా ఉండేటట్టు ఫిక్స్‌డ్‌గా మనం కాలమ్ విత్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. దానికే ఈ ఆప్షన్ అనమాట. ఫిక్స్‌డ్ కాలమ్ విత్ ఇక్కడ క్లిక్ చేసేసారంటే గనక మీ డేటా అనేది టైప్ చేసేటప్పుడు ఇక్కడ రో హైట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కానీ కాలమ్ అనేది విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వదనమాట. ఈ ఫిక్స్‌డ్ కాలమ్ విత్ ఆప్షన్ అనేది దీనికోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆటో ఫిట్‌లో 3 ఆప్షన్స్ అర్థమైనాయి గదా! ఆటో ఫిట్ కంటెంట్ అంటే ఇక్కడ మీరు తీసుకున్న టెక్స్ట్ ఎంతైతే ఉందో అంత విడ్త్ మాత్రమే ఉంటుంది. ఆటో ఫిట్ విండో అంటే టేబుల్ అనేది ఒక సెంటర్ పార్ట్‌లోకి రావాలనుకుంటే గనక పేజ్‌కి ఆటో ఫిట్ విండో అనేది యూజ్ చేస్తాం. ఫిక్స్డ్ కాలమ్ విత్ అంటే గనక డేటా టైప్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా మనకి ఇంత విడ్త్ ఉండాలి అనుకుంటే అవి ఇచ్చిన విడ్త్ ప్రకారమే మనకు డేటా అనేది అందులో టైప్ అవుతుంది. పక్కన కాలమ్స్ అనేవి విడ్త్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఇది ఆటో ఫిట్‌లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ రిపీట్ హెడర్ రోస్ కూడా అయిపోయింది. ఇక్కడ స్ప్లిట్ సెల్స్, స్ప్లిట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది. చూడండి ఇక్కడ మనకి కాలమ్స్, రోస్ ఏదైనా స్ప్లిట్ అనేది చేసుకోవచ్చు. చూడండి పైన ఇక్కడ నేనిక్కడ 2 కాలమ్స్ తీసుకున్నాను. ఈ 2 కాలమ్స్ అలా నాకు 4 కాలమ్స్‌గా స్ప్లిట్ చేసుకోవాలి. దానికోసం నేను ఈ 2 సెల్స్‌ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ సెల్స్ మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ అని ఉంది. కాలమ్స్ వచ్చేసరికి నాకు 4 కాలమ్స్ కావాలి. అంటే సింగిల్ రో అనేది 4 కాలమ్స్‌గా స్ప్లిట్ అవ్వాలి. ఇక్కడ లేకపోతే మీకు ఎన్ని కాలమ్స్‌గా స్ప్లిట్ అవ్వాలంటే ఆ నంబర్ అనేది ఇచ్చేసేసి ఇక్కడికొచ్చి ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ 4 కాలమ్స్‌గా స్ప్లిట్ అయిపోయింది. మీరు తీసుకునే టేబుల్‌లో మోడల్‌ని బట్టి ఇక్కడ మీరు స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఒకటేగా సెల్‌ని మీరు 4గా స్ప్లిట్ చేసుకోవచ్చు, 2గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎన్నైనా స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది మళ్ళీ అన్‌డూ చేయండి నార్మల్‌గా రావాలనుకుంటే గనక. టేబుల్ కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు మనం అదే విధంగా. చూడండి ఇక్కడ ఈ 10థ్ నుంచి నెక్స్ట్‌దనేది నాకు వేరే టేబుల్‌గా కావాలి. అప్పుడు చూడండి స్ప్లిట్ టేబుల్ ఆప్షన్ క్లిక్ గాని చూడండి. ఇదొక టేబుల్, ఇదొక టేబుల్ సెపరేట్ అయిపోయింది. మళ్ళీ జాయిన్ అది చేసుకోవాలనుకుంటే గనక డిలీట్ ఆప్షన్ కొట్టండి. టేబుల్ అనేది జాయిన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చూడండి. ఇక్కడ మార్క్స్ ఎంట్రీ చేసి టోటల్ అనేది చేయాలి. మార్క్స్ అనేది ఎంట్రీ చేసి చూస్తున్నాను చూడండి. నెక్స్ట్ కాలమ్ నెక్స్ట్ ఇంకొక మార్క్స్ కూడా ఎంట్రీ చేద్దాం.
నెక్స్ట్ ఇంకొకరు మార్క్స్ ఎంటర్ చేస్తాం. చూడండి, ఇక్కడ టోటల్ అనేది చేయాలంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములాలోకి వెళ్ళండి. ఇక్కడ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ లెఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ అని ఉంది. అంటే మనం ఇక్కడ టోటల్ ఆన్సర్ అనేది ఇక్కడ రావాలి. దీనికి మనం లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ చేయడానికి సమ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ బ్రాకెట్లో లెఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఉండి ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెల్లో కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. కాకపోతే ఒకసారి మనం ఆన్సర్ చేసాం కదా, ఇది ఫాస్ట్గా అయిపోవాలంటే Ctrl+Y ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ కూడా రావాలంటే Ctrl+Y. అంటే ఆల్రెడీ ఒకసారి చేస్తున్నాం కాబట్టి మన ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ వాటికి కూడా వచ్చేస్తుంది అనమాట. రీడూ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల ఇట్లాగా, లేకపోతే ప్రతి సెల్లో మనం మళ్ళీ ఫార్ములా అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మనం మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం నెంబరు మినిమం నెంబర్ అవి కూడా చేయొచ్చు. చూడండి, మనము ఇక్కడ వచ్చేసరికి మల్టిప్లికేషన్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ 90 × 12 ఆన్సర్ ఎంతో రావాలి. ఫార్ములా మీద క్లిక్ చేయండి. ఇక్కడ సమ్ముకు బదులు మల్టిప్లికేషన్కి మనం ప్రోడక్ట్ అంటాము. ప్రోడక్ట్ లెఫ్ట్ సైడ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్లో లెఫ్ట్ అనేది ఉండాలి. ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎర్రర్ వచ్చింది. ఫార్ములా మిస్టేక్ రాసినట్టున్నాం, ఎర్రర్ వచ్చింది. ఫార్ములా దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఈక్వల్ టు ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ లెఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే మీరు మ్యాక్సిమం నెంబరు మినిమం నెంబరు అట్లా కూడా కనుక్కోవచ్చు. మళ్ళీ ఫార్ములాలోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసరికి సమ్మకు బదులు ఈసారి మ్యాక్స్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. మ్యాక్సిమం నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఎంతో తెలియాలి. ఇక్కడ ఈ అబవ్ ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ ఎంతో చూడాలి. దానికోసం ఈక్వల్ టు మ్యాక్స్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ పైన ఉన్న నెంబర్స్ కాబట్టి ఈసారి అబోవ్ అనేది ఉండాలి. ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి, అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ అది 1080. ఈ 1080 అనేది వచ్చింది. అట్లాగే లీస్ట్ నెంబర్ అంతా తెలుసుకోవాలి. సేమ్ మళ్ళీ ఫార్ములాలోకి వెళ్ళండి. ఈసారి లీస్ట్కి మిన్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. అబోవ్నే కాబట్టి అబోవ్ ఉంచేసేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి మళ్ళీ అదే చూపిస్తుంది. మధ్యలో బ్రేక్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అప్డేట్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ కొట్టేస్తే కనుక మన ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. దాకా ఇక్కడ ఈ సెల్లో నెంబర్ లేదు కాబట్టి ఇదే నెంబర్ చూజ్ చేసుకుంది. ఇది హైయెస్ట్ అయింది, ఇదే లోయెస్ట్ అయింది. ఇప్పుడు ఇట్లా నెంబర్ అనేది ఇచ్చాం కాబట్టి మొత్తం వీటన్నిటిలో కనుక లీస్ట్ నెంబర్ ఏదో 78. మీరు ఒకవేళ మళ్ళీ నెంబర్స్ ఏమైనా చేంజ్ చేసినా సరే టోటల్ అనేది చేంజ్ అవ్వాలి అనుకుంటే కనుక దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి అప్డేట్ ఫీల్డ్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయండి. సపోజ్ చూడండి, ఇక్కడ 43ని నెంబర్ చేంజ్ చేస్తున్నా నేను 65. ఇక్కడ టోటల్ అనేది చేంజ్ అవ్వలేదు. మళ్ళీ ఆ టోటల్ చేంజ్ అవ్వాలంటే సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ ఫీల్డ్ కొట్టండి. టోటల్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఫార్ములా యూజ్ చేసుకొని క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేసాము. నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ టు టెక్స్ట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనకి టేబుల్ ఫార్మేట్లో ఉంది. ఈ టేబుల్ అనేది రిమూవ్ చేసేసి మనకి టెక్స్ట్ మాత్రమే ఉండాలి. అంటే రోస్ అండ్ కాలమ్స్ అనేది రిమూవ్ అవ్వాలి, టెక్స్ట్ మాత్రమే ఉండాలి. ఆప్షన్ కోసం కన్వర్ట్ టు టెక్స్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ అదర్ దగ్గర క్లిక్ చేసేసి ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. రోస్ అండ్ కాలమ్స్ అని వెళ్ళిపోయినాయి. మనం తీసుకున్న టెక్స్ట్ మాత్రమే ఉంది. దీనికోసం కన్వర్ట్ టు టెక్స్ట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్కి మనం టేబుల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఇన్సర్ట్లోనే టేబుల్లోకి వెళ్ళండి. టేబుల్లో ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ అదర్స్ దగ్గర క్లిక్ చేసేసి
ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ దీనికి టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది కావాలంటే మర్జ్ అనేది మళ్ళీ మనమే చేసుకోవాలి. మర్జ్ చేసుకుంటే మర్జ్ సెల్స్ ఇక్కడ మళ్ళీ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా మనం అడ్వాన్స్ ఆప్షన్స్ ఇక్కడ స్ప్లిట్ టేబుల్, స్ప్లిట్ సెల్స్ చెప్పుకున్నాం. ఆటో ఫిట్ ఆప్షన్, సెల్ మార్జిన్స్ ఒక ఆప్షన్ ఉంది. అదొకటి చెప్తే గనక ఇప్పుడు ఈ టాపిక్‌లో అన్నీ కవర్ అయిపోతాయి. సెల్ మార్జిన్ అనేది దేనికోసమో చూడండి. ఇక్కడ మనము డేటా అనేది టైప్ చేస్తున్నప్పుడు చూడండి ఇక్కడ డేటా టైప్ చేస్తున్నప్పుడు మీకు టాపు, బోటము, లెఫ్ట్, రైట్ ఇక్కడ గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ అనేది పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా సరే ఇక్కడ సెల్ మార్జిన్స్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి టాప్ అనేది 0 ఉంది. అంటే ఇక్కడ గ్యాపే లేదు. మీరు ఒకవేళ ఇది ఇంక్రీజ్ చేసేసారనుకోండి చూడండి 0.5 అనేది ఓకే ఆప్షన్ క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ ఎంత గ్యాప్ అనేది వచ్చిందో చూడండి. ఇట్లా మీకు ఒకవేళ టెక్స్ట్ అనేది ఎక్కువ అనేది యాడ్ టైప్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ అంటే టెక్స్ట్ సైజ్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం ఇక్కడ బోటము టాప్ అనేది తక్కువ ఉంది, లెఫ్ట్ రైట్ ఎక్కువ ఉంది. లెఫ్ట్ రైట్ కూడా మీరు తగ్గించుకోవాలంటే డౌన్ ఆరో క్లిక్ చేసేసేయండి, తగ్గిపోతుంది. ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక చూడండి ఇక్కడ ఇది సెల్ మార్జిన్స్ అంటే ఈ విధంగా ఒక సెల్ తీసుకుంటే కనుక ఇక్కడ లెఫ్ట్ రైట్ టాప్ బోటము ఎంతైతే మనకి పర్టికులర్గా ఇంత ఉండాలి అనుకుంటే కనుక ఈ సెల్ మార్జిన్స్లోకి వచ్చి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది దీనిలో ఉన్న ఆప్షన్స్. మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.